నేను పిలుస్తారు ఆడనా నేను పిలుస్తారు ఆడు ఇప్పుడు నువ్వు అన్నకి ఎందుకు చెప్పినావు? ఏం చెప్తున్నారా ఆగనా ఆడు అంత ఉన్నప్పుడు బయట అన్న సారీ చెప్పు అన్నప్పుడే చెప్పాలా కదా. తమాషా చేస్తున్నారా మీరు? ఆఫీస్కి రావాలి మాట్లాడదాం ఆఫీసర్ లేకపోతే ఎందుకురా? అరే అన్న మనం ఏం చేస్తున్నావు నువ్వు? ఎవడు అంతా ఎందుకు అరుస్తున్నావు ముంగట? నాకు అవసరం లేదు. బాయ్స్ ఛానల్ నేను బంద్ చేస్తున్నా. ఉంటే ఫ్యామిలీ చేస్తా. ఇవాళ లాస్ట్ అరే ఏమన్నా సానా ఇంతగానం సపోర్ట్ చేసుకుంటే కూడా ఇట్లా అల్లెని పట్టుకొచ్చి ఎట్లుంటా? వీడు కొట్లాటలు పెద్దగా చేద్దామని చూస్తుండ్రా. మాట్లాడదామని చూస్తున్నాడు. రాత్రి అంతా మాట్లాడినాక రమేష్ వచ్చింది కరెక్టే ఎందుకు ఏమైనా బిల్రా పోయి ఫస్ట్. అరే పిలువనా నేనేం చేయాలి? నేను పోతలే పైకి. పోతలే నేను. ఇమ్రాన్ అరే నువ్వు ఎందుకు వచ్చినావురా? ఇమ్రాన్ నేను చూపెడతా అది దాన్ని మాట్లాడినావు కదరా? నేను రాత్రి నేను ఏమనలే నేను నేను ఏమనలే. నాకు నన్ను తిడుతురు అన్న నన్ను తిడుతురు అన్న చెప్పుకోనికి వచ్చినాడు. నువ్వు పక్కనే ఉన్నావు కదా అన్న. నిన్న ఏమనలేదన్నాడు. పిలవాలంటే వెళ్ళిపోకట చెప్పరా బాబు చెప్పరా తమ్ముడు అన్నా. అసలు ఏమైందన్నా? ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఏమైంది అనేది. వాడు ఏదో చెప్పిండు ప్రాబ్లం చెప్పిండు. వాడు ఇందమ్మా ఒకసారి నువ్వు కొత్త నారా పోయి వెళ్ళిపో. ఇమ్రాన్ మీరు పోరా వెళ్ళిపో. నేను పిలుస్తారు ఆడనా నేను పిలుస్తారు ఆడు. అరే ఇమ్రాన్ ఏమైంది తమ్ముడు? వాడు ఏమైందిరా? ఏంది? ఏం చెప్పినా బయట నేను ఏం చెప్తాను? నాదేం తప్పు? నేను ఎందుకు చేస్తా? నాకు ఏం అవసరం ఉంది? ఒకరోజు కొట్లాడుకున్నారు, రోజు మళ్ళీ రెండో రోజు ఏం కమ్యాన్ని తీసుకురావాలని తెలివి ఉండేటోళ్ళు చేస్తారా? వీడియో పెట్టుకొని వచ్చి నువ్వు ఏం తమాషా చేస్తున్నావు? వీడియో రాలేరా బయట ఏమన్నా చెప్పు. నేనేమైనా బయట బయట ఉన్నా అని చెప్పినానా? అరే నేను ఇప్పుడు నువ్వు అన్నకి ఎందుకు చెప్పినావు? ఏం చెప్తున్నారా? ఆగనా ఏమన్నా నన్ను తిడుతురు వీడియోలో అని చెప్పినా. నువ్వు అన్నకి ఎందుకు పట్టుకొని వచ్చినావు? నాకు చెప్పేది ఏం చెప్పాడు తిన్నావు? నువ్వు ఇది కూడా పెడతారు వీడియో. నువ్వు పెట్టలే మళ్ళా నువ్వు వీడియో పెట్టలే. కూర్చొని మాట్లాడు. ఇవన్నీ వద్దు పోయి ఆర్గ్యుమెంట్ ఎందుకు? పూర్వంతో ఆర్గ్యుమెంట్ చేస్తాను. సరే నువ్వు మాట్లాడదాం. పూర్వంతో ఆర్గ్యుమెంట్ చేస్తాను. నీ వాల్యూ ఏముంటుంది ఆడాను? నేను ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తాను? నీ వాల్యూ ఏముంటుంది ఆడ? చిన్న పోరాడు లోపల లైట్ పెట్టు. ఆ లైట్ పెట్టు. ఆ లోపల కూర్చో. ఏదో చూసుకొని కథం చేయక నువ్వు దాన్ని చెప్పురా. సారీ మాట్లాడుతురు కదా అన్న. ఇగో చెప్పాలి చిన్న పిల్లకి మాట్లాడుతున్నాడు. అది కాదన్నా లోపల కూర్చొని మాట్లాడు. ఇప్పుడు అన్న చెప్పేది సమాచారం సరే లోపల కూర్చో. నా కొత్త కొత్త తమాషాలు అవుతున్నాయి అన్ని. కూర్చో కూర్చో. సాయ్ గంగా లేదురా నీకు అంత రోషమైందా?
నీకు అంత రోషం ఏంది? అన్నకి చెప్పడం ఏం అవసరం నీకు? నాకు ఒక్కొనికి ఏం కొడతామా ఏందిరా? కొడతామా ఏంది? నువ్వు రమేశ్వరం అడుగుతామని భయపడుతున్నాడు. ఏమన్నా అన్నా నేను పిచ్చోనా? ఊకే నేనెందుకు అరుస్తానా? అవసరం లేదు వాడిని కలుపుకొని పోవాలి. నువ్వు ఏమన్నా ఉంటే తప్ప 2 చెంపుతో పడేసి ఒప్పుకుంటా నేను. ఇప్పుడు వాడు వాడు చిన్న పొరడు కాదు, పెద్ద చేస్తాడు. నేను హాస్టల్లో ఎందుకు వేసినారా నీకు? పనిపడలేదా చెప్పురే? వాళ్ళంత మంది సపోర్ట్ చేసి ఎవరు మాట వింటున్నావు అరా నువ్వు? నేను ఏమన్నా నేను అసలు ఎవరిని నేను అసలు ప్రాబ్లం ఏం చెప్పు. నేను మజాకలను మాటను దాన్ని గుంచుతున్నాయేమన్నా ఒకసారి కూర్చొని చెప్తా. అరే అన్నయ్య ఈడ ఎంత అమాయకులు లెక్క మాట్లాడుతుంది తెలుసా? ఇంత జాలి గుణం లేదు. అరే ఎవడొచ్చిండ్రా హాస్టల్ వేస్తే ఎవడు మాట్లాడిను? నిన్న ఎగురుతున్నావు, ఆయననేమో సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది నిన్ను. మీరు అందరూ ఒక దిక్కు మాట్లాడుతున్నారు. అరే అట్లా అప్పుడు అట్లనైండు. నేను 2 మాటలకు అర్థం చేసిపోతా. ఇవన్నీ మనకు వద్దు, ఆర్గ్యుమెంట్ వద్దు. ఏమైనా కూర్చోట్లా కూర్చో తమ్ముడు కూర్చో. తాడు అంత ఉన్నప్పుడు బయట అన్న సారీ చెప్పు అన్నప్పుడే చెప్పాలా కదా? సరే వచ్చిరా బా, నువ్వు సారీ చెప్పంటే వెనక ముందు ఎత్తున్నాడు. ఒకసారి అంటే అయిపోతుండే కదా. నేను చెప్పిన నా మాట కానీ గౌరవించాలి. ఇంటలేడన్నా నిలగొట్టినన్నా ఇదే మాట్లాడుకుంటా ఇట్లా మాట్లాడితే ఎడకెళ్ళి అవుతుందన్నా? తమాషా అవసరం లేదు. పో నీ ఇష్టం, ఏం చేస్తావు చేసుకో. ఒక మాట కొంచెం తగ్గి. ఇప్పుడు నీకు అరేతూరు చెప్తే మాట వ్యాలిస్తావా? కష్టపడతలే అమ్మగడు వచ్చిన అయితే మేము తిన కూర్చుంటున్నామా? అది ఏమన్నా వచ్చి తమ్ముడు వాడికి మోమోడం ఎక్కువ. వాడు ఏమంటారు సారీ చెప్పంటే ఫీలింగ్ ఉంటది. మనం వచ్చిండు, మీరు ఎప్పుడు మధ్యలో వచ్చిర్రు, వాడికి ఉంటుందా ఫీలింగ్ ఉంటుందా? సారీ అంటే పక్కకు తీసుకొచ్చి మీ అందరూ అవసరం లేదు, మనతో మాట్లాడుతున్నా అంటే మంచిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి. మనం వచ్చినా వాడిని తీసుకొచ్చి నువ్వు రాకముందు కోవానికి ఏమైనా అయితే మేమే వస్తాం, నువ్వు రావు. తర్వాత సగం రాత్రి ఫోన్ కొట్టిన వస్తా. ఎన్ని గొడవలు కొట్లాటలు అయితే వచ్చిండొచ్చు. అర్థమవుతుందా? ఇమ్రాన్ వచ్చిందా లేదా అడుగు. ఇప్పుడు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు అడుగు. తప్పనా? అది కదా నా కుళ్ళకు లేపు. వాడు చేసింది తప్ప కదా? చూసుకుంటాడు వచ్చినాయి కదా. కొత్త వచ్చిండొచ్చు, పాత వచ్చినా అవన్నీ కాదు. ఆ ఏజ్ కి ఏంది ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేయాలి కదా. స్టోరీ నీకు తెలుసా? నాకు తెలుసా? చెప్పనా? తెలుసుకొచ్చింది కాబట్టి మాట్లాడదాం రా బాబా. మీ అందరూ ఎట్లా మాట్లాడతావన్నా? వాడికి సారీ చెప్పాలంటే కారణం ఉంది అక్కడ. సారీ ఎందుకు చెప్తలేడు? సారీ చెప్తలేడు. చిన్నోడు కాదు. ఇప్పుడు నువ్వు నన్ను కొడతావు. సరే ఇప్పుడు ఒక ఏం ఫీలింగ్ ఉంది? నువ్వు ఏందిరా నీ ప్రాబ్లం ఏంది? నాకు క్లియర్ కట్ చెప్పు. నీ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఒక 10 మంది వస్తురు, ఆమె ఇంట్లో దావత్ అవుతుంది. నువ్వు పిలిస్తే రాకపోతే ఎట్లుంటది? తప్పే కదా. ఒక్కసారి ఆగు ఆగు ఇది పెడతా ఆగు ఇది మైక్ పెడతా ఆగు. కాదన్నా ఇల్లుకు అన్ని ఇచ్చిండు. ఆవురా మైక్ పెడతా, దాని తర్వాత చెప్పు ఏం మాట్లాడుతావు అది మాట్లాడు. చెప్పురా ఏమైంది? ప్రాబ్లం ఏం చెప్పేస్తా. నా ప్రాబ్లం ఏం లేదన్నా, కరెక్ట్ చెప్పు. మళ్ళీ అన్న సగం చెప్పి సగం అవుతా మంచిగా కొడతా నేను. అదే అన్న నా తప్పెంతుంది, అన్న తప్పు అంటున్నా. కరెక్ట్ చెప్పు. సరే నా తప్పు ఏముందిరా భయ్, నువ్వు చెప్పు. నీ మనసులో ఏముందో చెప్పు, అయిపోతుంది. తీసుకొచ్చిండు అంటున్నావు కదా, వాడు ఏం చెప్పి తీసుకొచ్చిండో చెప్పరాదు. అదే చెప్పనికే తీసుకొచ్చిండు. ఆగు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా. నీకు ఎందుకు మధ్యలో చెప్పు? 2 నిమిషాలు ఆగు. నువ్వు మాట్లాడతా, నువ్వు మాట్లాడు. బాత్ करने का टाइम पास करने का
చేస్తున్నావు అని నువ్వు అర్థమవుతుందా? నువ్వు ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో. ఆ కోపంలో ఎదురు మాట్లాడొచ్చా? అరే నువ్వు కూర్చో పోయి. ఏ తమ్ముడు ఆగు, మాట్లాడతావు మొత్తం చిన్న ఆగు, చెప్తున్నావు నువ్వే. 2 నిమిషాలు ఆగు. చెప్పురా. అన్న ఎందుకు చెప్పు. ఏం లేదన్న, నేను ఆఫీస్ వదులుకొని వచ్చిన ఇల్లు తీసుకున్నాం అన్న. అన్న పైసలు ఇచ్చిండు అన్న. ఓకే. నేను ఇంటికి రా అన్న, ఫస్ట్ టైం ఇంట్లోకి పోతున్నాము అని చెప్పి ఫోన్ చేస్తే రాలేడన్న. నేను అందుకని చెప్పేసి దాని నెక్స్ట్ డే రంజాన్ రోజు నేను ఇంటికి రాలేను. ఇక సరే రాలే అంటే సినిమా పనులు ఉన్నాయి, సినిమా పనులలో తిరుగుతున్నా. సరే రాలే, నేను వచ్చేదాకా 1 గంట ఆగలేడా? వచ్చిన తర్వాత వీడియో అయిపోయిందంటే సరే అని నేను కూడా కామెంట్ అయిపోయినా. దాని తర్వాత సరే ఆ సినిమా పనులు వదులుకొని వీడియో కోసమే ఇదంతా గొడవ. వీడియో పర్సనల్ ఏం లేదా? నేను చెప్తా, హాస్టల్లో వేసినాయి అన్ని పర్సనల్ తీసుకుంటూ దేవుని తెలుసు. ఇంకోటి వచ్చేసి హాస్టల్లో వేసే రీజన్ ఏంటంటే వీడు మొన్న 2 రోజులు 3 రోజులు స్కూల్ పోలేదు. ఏమన్నాడు? ఓపెన్ 10th రాస్తా అన్నాడు. ఓపెన్ 10th రాస్తే రెగ్యులర్ వాల్యూ కి దానికి ఉంటది. అప్పటికే మజాకంటే కూడా నువ్వు అంత సీరియస్ తీసుకున్నా. ఏమనాలా మరి నేను అన్న? మరి నేను అప్పటి నుంచి మళ్ళా అన్న నేను మజాక్ రాత్రికి అంత మాట్లాడి మళ్ళీ ఎందుకు అంత మాట్లాడినప్పుడు చెప్తే ఇంటలేరు అన్నాడు. మళ్ళీ మన సపోర్ట్ చేస్తున్నావు. ఎప్పుడు ఎలా కొట్టినా సరే అన్న, నేను ఒకటి అడుగుతా. ఉన్నది వీడియోలో కనిపించలేను. అప్పుడు నేను లాస్ట్ కి వచ్చిన స్టార్టింగ్ లో జరిగింది. మళ్ళా అది తెలుసుకొని మాట్లాడాలా. తాళం పడేసిందనా? అది అరే ఇవన్నీ అయిపోయింది. నీ ముంగడ చిన్న పిల్లవాడు, వాడు సారీ చెప్తాడు. రోజు రోజు కుక్కలాగా తిరుగుతున్నా బయట. తమాషా చేస్తున్నారా మీరు? ఆఫీస్కి రావాలి. మాట్లాడదాం. ఆఫీసర్ లేకపోతే ఎందుకురా? అరే అన్న మనం ఏం చేస్తున్నావు నువ్వు? ఎవడు అంతా ఎందుకు అరుస్తున్నావు అమ్మగట? అరే మాట్లాడానికి వచ్చినావు, మాట్లాడానికి వచ్చినావు కదా అన్న. మరి మాట్లాడాలంతే. ఏమో తెలియదు నీకు, ఏం జరిగిందో తెలియదు, మరి ఏం చేసిందో తెలియదు. తెలుసా నీకు? నాకు తెలుసా ఏం జరిగింది? అన్ని అడగడానికి వచ్చినా రెండు మాటల్లో మాట్లాడిస్తావంటే సారీ చెప్పిస్తాను వచ్చినా నీకు అది ఏమున్నా తర్వాత మాట. నాకు మరి అంతే ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుంది అంతా పైన వాళ్ళ అవన్నీ వీడియోలో చూసుకోవాలి, ప్రోగ్రామ్ టీవీలో చూసుకోవాలా. నాతో మాట్లాడదు నువ్వు. పిలిచినప్పుడు వచ్చినప్పుడు మర్యాద చేయాలా. అదేంటి 2 నిమిషాల్లో మాట్లాడు కథ అవసరం లేదు. నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు నువ్వు నా మాటకు మర్యాద ఇస్తావా? ఒకటే మాట, నా మాట పెడతావా పెట్టావా? నా మాట పెడతావా పెట్టావా? వాడు సారీ అరే వంట వద్దులేరా భయ్. అంటే నా మంచి గురించి హాస్టల్ వేసిన అంటుండు. అయిపోయింది తమ్ముడు. ఒక సెకండ్ అన్న, మళ్ళా ఆర్గ్యుమెంట్. వాడు నా మాట విన్నాను కదా. సరే నీకు ఏం కావాలా? ఒకటే మాట లేదన్నా. ఆయన నేను అన్నొద్దు అనుకున్నా. కూడా చిన్న పోరాడు. వాడిని ఎట్లా డెవలప్ చేసినావు? నీ పేరు ఎట్లా వచ్చింది? అట్లా కాదు, వాని పేరు నిలబెట్టినావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పటికి నువ్వు కాదంటే వాడు ఎటు పోతాడు చెప్పు. అట్లా కాదు మా ఇప్పుడు అంటలేడు. నిన్న రాత్రి ఏమైందో 10 మాటలు చెప్తారా భయ్? నిన్న రాత్రిది నాకు బాధ అనిపించదా? 10 మాటలు చెప్తారు. నిన్న రాత్రిది నాకు బాధ అనిపించదా? ఒక్క సెకండ్. నిన్న రాత్రిది నాకు బాధ. నన్ను ఎందుకు పిలుచుకొచ్చినావు అన్న? ఇగో నేను ఏమన్నా, నేను ఎందుకు పిలుచుకొచ్చినా? ఆ వీడియో నా మాట ఇస్తావా? ఒక్క నిమిషం అవుతారా? నాకు చెప్పమ్మా. ఆడ అప్పుడే సారీ చెప్తే నువ్వు రాకపోతుండే ఎప్పుడు అప్పుడే ఈడుగో ఇట్లా జిద్దు లెక్క చేస్తున్నానే. నీ మాటనే లెక్క మాట ఏం చెప్పి అంత
నామగడ్డ వచ్చిన అంతా అవును. నీతో మాట్లాడి ఏం తమ్ముడు నువ్వు అన్నా నువ్వు రా ఇమ్రాన్ తో మాట్లాడంతా సరే, అది ఏందో నాకు కూడా తెలియదు. నాకు ఒకటే రీజన్ చెప్పి నేను చెప్తా ఇప్పుడు వాడు హాస్టల్లో ఉన్నప్పుడు వీళ్ళు తినకుండా ఉన్నారు, వీళ్ళు అది చేసిరు, ఇవాళ వీళ్ళే నాటకాలు చేస్తురా. వీళ్ళందరూ కలిసి వానికే కదా సపోర్ట్. నేను ఒక్కడిని అయినా వీళ్ళందరూ కలిసి వాని సపోర్ట్ చేసి వీళ్ళందరూ కలిసి నాటకాలు చేస్తారు. నేను ఏమన్నా నీకు ఒక్కసారి పనికి ఏం పోతుంది? ఏమైతుంది తెలుసా? నా తప్పు ఉన్నా లేకపోయినా నేను చిన్నోని కదా, నాదే తప్పు అవుతుంది అన్న. ఏం చెప్తున్నా ఎంతైనా నీకు పెద్ద నీకు అన్న లాంటోడు నీకు అన్న లాంటోడు రా రే, నీకు అన్న లాంటోడు నీకు మీ అందరు ఉన్నట్టు వెనుక ముందు అవుతుంది తమ ఉన్న మాట చెప్తున్నా మాట్లాడుతున్నా లేదు మా దగ్గరికి వచ్చేప్పుడు ఐటమ్ చేస్తావు ఇమ్రాన్ ఖతం కర్ నీకేం తెలుసా నొరుతున్నావు నువ్వు? అందరు పంపి అందరు పంపి నేను అందుకు రాలే. నేను ఎందుకు మీరు నా డైరెక్ట్ మరి నన్ను అందరితో కొట్టిస్తున్నాను అట్లా అంటున్నా. సాయం నేను ఐటమ్ అయిపోతుంది అవురా నువ్వు కొట్లాడుతున్నావు అన్నతో నువ్వు ఎక్స్పర్ట్ ఇస్తలే. అరే ఇమ్రాన్ నేను చూసుకుంటా అంటే మన్నదా? దానికి ముందు కాదు, దానికి ముందు దానికి ముందు కాదన్న. అరే నువ్వు రెస్పెక్ట్ నేర్చుకోరా ఫస్ట్. లాస్ట్ గా రోడ్డు మీద వస్తున్నప్పుడు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని ఏమనలే అన్న. నేను ఏమన్నా అన్న? నేను ఎవరితో ప్రామిస్ నాకు పెద్ద గీత బాత్ కర్రా నచ్చే మంచిగా ఉంటే చెప్తున్నాను. సరే రచ్చన నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? నువ్వు డైరెక్ట్ నువ్వే కొట్టినావు, సాయన కొట్టిను, నేను కూడా అట్లా లేపుకుంటా. మరి కూసో కాదన్న. సరే 2 నిమిషాలు అయ్యేవారు ఇమ్రాన్ కథలు చేస్తున్నావు నువ్వు కూడా. ఇమ్రాన్ నీకేం కావాలరా? నేను నువ్వు చెప్పింది తింటా. వీడియో చేసుకో, ఆయన ఎంబడవు ఎంతైనా సారీ అని ఒక మాట చెప్పేసాయి. ఇమ్రాన్ ఆ మాట అంటే బట్టలు చెప్తారు కదా. తీసుకొచ్చినావు వాడిని, ఈ ఏజ్ నుండి తీసుకొచ్చినావు వాడిని. అది ఒక్కటి నువ్వు వాడిని మంచిగా పెట్టి నేను ఏం చెప్పాలి అన్న? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది ఏది ఇన్నలే కాదు, నేను అన్ని ఇన్నా. ఈడు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. బయట నువ్వు సారీ ఒకసారి ఇట్లా వదిలేసే అన్ననే కదా, ఒకసారి ఇట్లా వదిలేసి దాని వల్ల ప్రాబ్లం చెప్పినా కదా. వాడు వీడియో చేస్తా అంటుండ్రు ఏంబడి చెప్తున్నా. బాయ్స్ ఛానల్ నేను బంద్ చేస్తున్నా, ఉంటే ఫ్యామిలీ చేస్తా. ఇవాళ లాస్ట్ ఇమ్రాన్ అట్లా కాదు కదా. ఇమ్రాన్ నేను సారీ ఎందుకు చెప్తాను తెలుసా? నేను సారీ చెప్పినా కూడా నన్ను మెడ పట్టుకొని బయటికి నొకేసారు. ఒక్క సెకండ్ నేను సారీ చెప్పినా కూడా మెడ పట్టుకొని బయటికి నొకేసారు నన్ను. అందుకే చెప్తాను నేను. చెప్పా అన్న, చెప్పాను సారీ చెప్పండి రమేష్ అన్న. నేను చెప్తే నన్ను ఏం చేసిరంటే ఆయన కోపంలో నన్ను నూకి బయటికి వెళ్ళిపోరా డాడీ వెళ్ళిపోరా. రావద్దా? చెప్తున్నా కదా. ఏమైందంటే నన్ను తిడుతురు. నీ మాట ఏదన్నా నేను కాదని చెప్పలే. నేను ఇంటా. నేను ఇప్పుడు వాడు చేసుకొని వచ్చి కొట్టించిడా కొట్టమని పిలిచింది నేను. ఇమ్రాన్ అన్న నువ్వు ఎందుకు కొట్టినావు? మాట్లాడపోయి
ఇగో రమేష్ అన్న వద్దు. ఇగో ఈ మాట ఏం మాట్లాడాలన్నా? ఏదో చెప్తుండు పెద్దలకి రెస్పెక్ట్ నువ్వు ఫస్ట్ పెద్దలకి రెస్పెక్ట్ చేసినాక మాట్లాడినా అర్థమైందా? ఓవర్ చేసినాక మాట్లాడినా ఎట్లా మాట్లాడతారు కట్టప్ప? ఏంది? పెద్దలతో ఎట్లా ఎట్లా మాట్లాడతారు? మాట్లాడతారు? మాట్లాడతారు. మాకి చెప్పొద్దు. నువ్వు నీకున్నా. అక్కడ మాట్లాడుడి. అక్కడ మాట్లాడుడి. అరే ఏందన్నా మొత్తం ఒక్కరని ముగ్గురు మాట్లాడుతున్నారు. ఆ ముంగడ ఐటమ్ చేయండి మీరు. సరే మేము నీ ముగ్గురు ముంగట ఎవరు అర్థం అంటే చేస్తలే? లేదా? నువ్వు అర్థం చేసినావు. తమ్ముడు నువ్వు. ఎందుకు ఇద్దరు ముగ్గురు ఎందుకు వద్దన్నా? ఇన్ని రోజులు ఒక్కనే ఉండే మరి నువ్వు మంచిగా చెప్తున్నా పో. అన్నా, వద్దన్నా. ఓ అన్నా, నువ్వు ఆపేస్తావు అన్ని మాట్లాడినావు అన్ని. సారీ చెప్తుండు తప్పది కాలు మొక్కమంటావా నేనెందుకు చెప్తా? చెప్పు మరి కాలు మొక్కమంటావా నేనెందుకు చెప్తా? చెప్తుండే సారీ నేను సారీ చెప్పిన కూడా వాల్యూ లేదు. నేను మీరే సారీ చెప్పండి. మొన్న రంజాన్ నెక్స్ట్ డే పొద్దున తాళాలు ఇంటికి వచ్చిన ఇప్పుడు దుకాణం సారీ చెప్పిన. సారీ చెప్తే కూడా పంపించేసి నీకు దుకాణం ఓపెనింగ్ ఎందుకు రాలే మనం? ఆ కోపాలు ఏమైనా ఉండదు. యూట్యూబ్ వరకు పెట్టుకోవాలి కదా. దుకాణం ఓపెనింగ్ ఎందుకు రాలే? రంజాన్ పండుగకి ఎందుకు రాలే? నువ్వు ఇంటికి రాలేదు రాలేదు. ఇంటికి రాలేదని నేను వచ్చేవాడు కాగలే. ఒక గంటలో వస్తే నా వీడియో మీరు అయిపోయింది. కూడా రావచ్చు కానీ నేను వచ్చాక ఏడ ఆగేదాకా ఎన్ని ఫోన్లు చేస్తున్నా? నువ్వు వాంతో అన్ని పిచ్చాడు నువ్వు నీకు వాళ్ళు ధ్యానం లేకుండా చేసుకుంటున్నావు కదా సారీ చెప్పి అన్న కదా, ఇమ్రాన్ సారీ చెప్తే వాల్యూ లేదు చెప్పను. సారీ వద్దు. అన్న చెప్పండి ముఖం మీద. వాల్యూ లేదు చెప్పను. ఇగో నేను అన్ని ఇగో వాడు కూడా ఏం పోనీ చెప్తావు? వదిలేయ్. ఏం చెప్తావు? ఇగో నేను మొన్న చెప్పిన ఏం చెప్తావు? అయినా కానీ నాకు నన్ను వెళ్ళిపోమన్నాడు. ఆడ పోయి బయట వీడియో పెట్టుకొని వచ్చిన అన్న. ఇక నేను సారీ చెప్పాను. సారీ బయట చెప్తారా సారీ నన్ను ఎందుకు పిలిచినావు? సారీ బయట చెప్తారా ఏమని మాట్లాడు ఒక సెకండ్ అన్న నన్ను తిడుతురు బయట మాట్లాడమన్నావా లేదా? ఇగో నీ మాట వింటాడని చెప్పి నేను నా పట్టుకున్నా. మాట ఏంటంటే తెలుసు కదా నీకు, నేను మాట్లాడిపిస్తున్నా కదా. ఏం మాట్లాడాలన్నా? ఇప్పుడు చూస్తున్నావు అన్న. అవన్నీ వదిలేరా మనకి తీసేసే గమ్మున అన్నా ఎంతైనా పెద్దోని అన్నా సారీ అని ఒక మాట చెప్పేసి అర్థమైపోతుంది. నేను చెప్పినా అన్న అంటే ఇప్పుడు ఆ ముంగడే చెప్పాయి. ఇప్పుడు చెప్పానన్నా నాకు వాల్యూ లేదన్నా. నీకు కూడా అన్న రమేష్ అన్న నీకే వారి ఇస్తారు కదా. అవునా? అన్న, అన్న ఒక్క మాట. అందరికీ ఇట్లా ఏ, అన్నా ఇట్లా అరే చేసి చెప్పి ఇట్లా మాట్లాడి ఎక్కి- నిన్ను సారీ పోయి చెప్పండి. ఇచ్చేయాల్సిన మాకేం అవసరం ఉంది? ఆయనకి అరే, పళ్ళు కావా? సారీ లేకపోతే చెప్పు. సారీ చెప్తే పోయి ఏమైంది? చేసుకో సార్, నువ్వు సారీ సారీ చెప్తే చెప్పినా. ఏమైంది? పోయి రంజాన్ తెలిసిన రంజాన్ ఈడ, రమేష్ అన్న, ఇగో నీకు అన్ని మాటలు ఇవ్వ, నేను అట్లా పెట్టకు నాకు వద్దు. వాడంతా రెస్పెక్ట్ ఇయ్యనప్పుడు నాకేం అవసరం? వాడు నాకేం అవసరం? అందరూ నాకే చెప్తురు కానీ మాట ఆలోచించాలి. సరే ఈడ చూస్తున్నావు అందరూ నాకే చెప్తురు కానీ ఆయనకి చెప్పేటోళ్ళు అరే ఆయన చెప్పుడు ఆయన పెద్ద మనిషిరా. పెద్ద మనిషి ఏం చెప్తావు మనం నేను ఇంట్లో? పెద్ద మనిషి అంటే చెప్పవా? అంత చిన్న పోరాడు. పుట్టే. ఇప్పుడు లేకపోతే ఇక్కడ పని అదే కావా? అంటున్నా. నా ఏం పని చిన్నది కావా? కదా, అందుకు నేను తప్పవుతున్నా. అన్న ఇగో ఒక మాట ఆలోచించన్నా. అడుగు, వాడు అడుగునా, నీ చెప్పేది వల్లనే వినన్నా. చెప్తున్నా. నేను చెప్పేది ఎవరితో వినన్నా. సరే అన్న ఒక మాట వినన్నా. ఇప్పుడు ఆయన పళ్ళు కావా? వీళ్ళేమో పళ్ళు కావా? చిన్నపిల్లాడు కదా, ఒక్కసారి చెప్తే ఏమైంది? తగ్గుతే ఏమైంది? వాడు ఒక మాట. నీ- తగ్గుతా కూడా నన్ను నూకేసిండు. ఎవరు? అన్నా అవునా? నువ్వు ఉన్నావా? అరే, ఆ? ఈ అబద్ధాలు అబద్ధాలు కాదు నిజం. అందుకే వాళ్ళు వీడియో పెట్టుకొని వచ్చిన. అందుకే వీడియో పెట్టుకున్నా. అరే, ఒక్కరి నుంచి ఒక్కరితో మాట్లాడతా. పక్కన నుంచి అందరూ వస్తున్నారు. అన్నా, సన్నగా నువ్వు లేకున్నా నీకు తెలియదు ఏమైందో. కాదన్నా, ఆయనగో, నేను చెప్పను. అరే కొట్లాడ చేయడానికి వచ్చినట్టు నేను ఆయన మాట్లాడడానికి లేదు. కొట్లాడడానికి వచ్చిన. మళ్ళీ ఎందుకు ఇచ్చినారు నన్ను? సరే ఇప్పుడు అట్లనే వచ్చిన. ఆయన ఎందుకు వచ్చినా ఆయనకి ఏం లేదు. కొట్టినికి వచ్చిన. ఇప్పుడు నాకు బదనాన్ని చెప్తున్నారు కదా, కొట్టినికి తెచ్చిన. బదలాలు ఎప్పుడు కాదు, అందరు కనిపిస్తుంది, ఒక్కని కాదు. అర్థమైందా? స్టార్టింగ్ నుంచి వచ్చినప్పుడు నుంచి ఎట్లా మాట్లాడుతున్నావు నాకు తెలుసు. ఆవ్. కాంప్రమైజ్ అయిపోరా ఇక్కడ రా బిడ్డ అట్లా కాదురా రా. ఏ, నాకు అవసరం లేదన్నా. ఏ, వద్దు. కొంచెం ఇక్కడ కొంచెం అరే, కొంచెం వానికి అయిపోతుంది. వానికి ఉండాలా ప్రేమ. అది అర్థమైందా? ఒక్క లోకం చెప్పేదాకా కాదు. ఇంత చేస్తా. అరే, ఇంత చేస్తా నేను వానికి నువ్వు ఉండాలా? అట్లా ఈద్ ముబారక్. ఈద్ ముబారక్ వద్దనా? అవసరం లేదు. అంత చేస్తా. వద్దు. పదాలు చెప్పిన మాట నేను విన్నాను కాదు. వద్దు, అవసరం లేదన్నా. నాకు అవసరం లేదు. ఇంత ఎవరు కావాలా? వద్దు. సారీ చెప్పాలి. చెప్పినా కూడా ఎందుకు నూకుతున్నావా? సారీ చెప్తున్నాడు. ఆ, ఏ ప్రేమ అంటే ఎంతమంది చెప్తే ఏం చేయాలి? నా మాట ఇంకొంచెం నా మాట నువ్వు నా మాట నువ్వు మాతో మాట్లాడినా నా మాట ఏమో చిన్న పిల్లాడబ్బా నీ ముంగట పాపం దేదాబే వద్దు, అవసరం లేదు. నువ్వు చూసినావు ఇప్పుడు చూసినావు నువ్వు తీసి అరే కలువురా మళ్ళీ ఇంకోసారి ఆయనకు మనసులో వద్దు, అవసరం లేదు. అలా చేయమని ఏముంది? నేను చేయమని చెప్తుంటే వద్దు నాకు, ఇప్పుడు వద్దు. ఇయ్యాల ఇరిగింది నాకు మంచి, ఇయ్యాల ఇరిగింది. ఏ, వద్దు. 10 సార్లు నాకు ఇయ్యాల ఇరిగింది, వద్దు, అవసరం. రా. రమేష్ అన్న, అయ్యో, డైలీ వద్దు, ఇరుగుతుంది వద్దు, మరి. నాకు అవసరం లేదు. నాకు డైలీ ఇరుగుతుంది.
అదేరా ఇవాళ మలే అని చెప్తుండు ఇమ్రాన్. నెంబర్ తిరిగి వెళ్ళిపోతున్నావు రా బాబు ఏ ఇమ్రాన్. కుల్లా మాట ఆ? మర్యాద చిన్న పెద్ద మర్యాద తీసుకో ఆయన తీసుకొచ్చాడు రెస్పెక్ట్ ఇచ్చినట్టు పట్టుకో. సరే సరే అరే అయితే ఒక 2 నిమిషాలు మర్యాద లేకుండా ఏం చేస్తావు నువ్వు అన్న ఏముంది అన్న అన్నం వీడు అన్నకి బయట ఉందన్నా లేదని కాదు కదా దాదా ఏ దారా క్వశ్చన్ ఎందుకు రా బండ్లే కదా అన్నం కలుపు ఏం కాదా అన్న మీరు ఎవరు రాకురా నా బయటికి ఎవరు రాకురు బయటికి నేను కలుపుకుంటా అని నాకు తెలుసు అని ఎట్లా పెట్టుకోవాలో